హలో ఆల్. అందరికీ నమస్తే అండి. సో, ఈరోజు మనము జీరో ఎఫ్ఐఆర్ గురించి మాట్లాడుకుందాము. సో, మరి జీరో ఎఫ్ఐఆర్ అంటే ఏంటి? సో, జీరో ఎఫ్ఐఆర్ అనే దాని గురించి తెలుసుకోవడానికి ముందు మనం ఇంక కొన్ని విషయాలు ఇంపార్టెంట్‌గా తెలుసుకోవాలి. మనం డైలీ న్యూస్ పేపర్ చూస్తుంటాము. తర్వాత మనము వార్తలు చూస్తూ ఉంటాము. అయితే చాలా ప్లేసెస్‌లో మనము వింటూనే ఉంటాము. మహిళల మీద అత్యాచారం జరుగుతుంది. చిన్న పిల్లల మీద అత్యాచారం జరుగుతుంది. చాలా ప్లేసెస్‌లో క్రైమ్ జరిగాయి, మర్డర్ జరిగాయి. ఇలా కొన్ని డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్రైమ్స్ గురించి మనం వింటూనే ఉంటాము. అయితే మరి ఇలాంటి క్రైమ్ జరిగినప్పుడు వాళ్ళు పోలీస్ స్టేషన్‌కెళ్ళి ఎఫ్ఐఆర్ ఫైల్ చేసి, తర్వాత వాళ్ళు ఇన్వెస్టిగేషన్ చేసేసరికి కొన్నిసార్లు ఏమైతుందంటే డిలే అవుతుంది. సో, డిలే అవ్వడం వల్ల మనకేమవుతుంది, అప్పుడు దోషి అనేవాళ్ళు తప్పించుకునే ఛాన్సెస్ అనేది గూడా ఇక్కడ ఉంటుంది. అండ్ ఇంకోటేందంటే, పోలీస్ వాళ్ళు కూడా మీరు ఆ పరిధిలో ఉన్న పోలీస్ స్టేషన్‌కే వెళ్ళాలని చెప్పడము, ఇలాంటివి జరిగాయన్నట్టుగా. సో, ఇప్పుడు ఒక ప్లేస్‌లో నాకు అవసరం ఉంది. నేను ఇంకో పోలీస్ స్టేషన్‌కెళ్ళే వరకు అక్కడ ఉన్న వాళ్ళు ఉంటారా అండి? లేదు కదా! సో, అలాంటి వాటిని అవాయిడ్ చేయడానికి ఇంట్రొడ్యూస్ చేసిందే జీరో ఎఫ్ఐఆర్. అయితే జీరో ఎఫ్ఐఆర్ అనేది కొత్త కాన్సెప్ట్ కాదు. కానీ ఈ జీరో ఎఫ్ఐఆర్ అనేది మనకి ప్రీవియస్ గానే ఉంది. అయితే రీసెంట్‌గా జరిగిన ఇష్యూస్ మీద ఇది మనకి అమల్లోకి రావడం జరిగింది. ఇప్పుడు మనం రీసెంట్‌గా తీసుకుంటే 'నిర్భయ' కేస్ గాని, ఢిల్లీ కేసు, తర్వాత 'దిశ' కేస్ కానీ, మనకి రీసెంట్‌గా మణిపూర్‌లో జరిగిన కేస్ కానీ 2023. సో, ఇలా రీసెంట్ జరిగిన కేసెస్‌ని తీసుకొని ఈ జీరో ఎఫ్ఐఆర్ అనేది అమల్లోకి రావడం జరిగింది. ఇదొచ్చేసి మనకి జస్టిస్ వర్మ కమిటీ రిపోర్ట్ అనేది ఇది మనకి చాలా యూజ్ అయింది. ఈ కమిటీ అనేది దీన్ని ఇంట్రొడ్యూస్ చేయడం జరిగింది. మరి జీరో ఎఫ్ఐఆర్ అనేది ఎలాంటి కేసెస్ మీద ఫైల్ చేస్తారు? అసలు జీరో ఎఫ్ఐఆర్ అంటే ఏంటి అనేది చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ జీరో ఎఫ్ఐఆర్. ఎఫ్ఐఆర్ అంటే ఏంటి అనంటే, మనము ఏదన్నా ఒక సంఘటన జరిగినప్పుడు, ఆ పరిధిలో ఉన్న పోలీస్ స్టేషన్‌లోకెళ్ళినప్పుడు, వాళ్ళు ఒక రిటన్ డాక్యుమెంట్ అనేది ఫైల్ చేసుకుంటారు. రిలేటెడ్ టు ద కేస్‌కి అన్నట్టుగా. సో, దాన్ని ఎఫ్ఐఆర్ అంటాం. మరి జీరో ఎఫ్ఐఆర్ అంటే ఏంటి అంటే, ఇప్పుడు సంఘటన జరిగిన ప్లేసే కాకుండా, ఇండియాలో ఏ ప్లేస్‌లో నుండైనా కూడా వాళ్ళు ఎఫ్ఐఆర్ అనేది తీసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు సంఘటన వచ్చేసి హైదరాబాద్‌లో జరిగింది. ఓకేనా? మనము మరి కంప్లెయింట్ అనేది ఇండియాలో ఏ ప్లేస్ నుంచైనా ఇవ్వచ్చా? బెంగుళూరు నుంచి ఇవ్వచ్చా? ఢిల్లీ నుంచి ఇవ్వచ్చా? లేకపోతే కరీంనగర్ నుంచి ఇవ్వచ్చా? ఇట్లా మనం ఏ ప్లేస్ నుంచైనా కూడా కంప్లెయింట్ అనేది ఇవ్వచ్చు. ఏ పోలీస్ వాళ్ళు కూడా దాన్ని రిజెక్ట్ చేయడానికి లేదు. మేము కంప్లెయింట్ తీసుకోమని చెప్పరు. ఎక్కడైనా కూడా మీరు కంప్లెయింట్ చేయొచ్చు. మనకి ఇన్ఫర్మేషన్ వచ్చింది అంటే మనం వెంటనే కంప్లెయింట్ చేయాలి. ఎందుకనంటే అక్కడ ఉన్న విక్టిమ్ వాళ్ళు వెంటనే వెళ్లి కంప్లెయింట్ చేయలేని పరిస్థితులు ఉంటాయి. సో, మనం వెళ్లి కంప్లెయింట్ చేయొచ్చు అన్నట్టుగా. సో, అలా మనము కంప్లెయింట్ చేయొచ్చు. ఇలా ఇప్పుడు వీళ్ళు ఈ కంప్లెయింట్‌ని ఎక్కడి నుంచైనా ఇండియా నుంచి తీసుకుంటారు. తీసుకున్న తర్వాత ఆ పరిధిలో ఏదైతే ఆ సంఘటన జరిగిన పోలీస్ స్టేషన్ పరిధి ఉంటుంది గదా! ఆ పరిధిలో వాళ్ళు ఈ ఇన్ఫర్మేషన్‌ని ఫార్వర్డ్ చేశారు. ఫార్వర్డ్ చేసినప్పుడు ఆ పరిధిలో ఉన్న పోలీస్ స్టేషన్ వాళ్ళు ఇన్వెస్టిగేషన్ అనేది చేయడం జరుగుతుంది. ఫాస్ట్ ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది. సో, మరి దీనివల్ల మనకి యూజ్ కూడా ఉంటుంది. అయితే మరి జీరో ఎఫ్ఐఆర్ అనేది అన్ని కేసెస్ మీద ఉంటుందా? ప్రతిదానికి జీరో ఎఫ్ఐఆర్ పెట్టొచ్చా అంటే అలా కాదండి. జీరో ఎఫ్ఐఆర్ అనేది కాగ్నిజబుల్ అఫెన్సెస్ మీద మాత్రమే ఉంటుంది. మరి ఏంటి కాగ్నిజబుల్? ఇందులో మనకి 2 రకాల అఫెన్సెస్ ఉంటాయి. ఒకటి కాగ్నిజబుల్ అండ్ ఇంకోటి నాన్ కాగ్నిజబుల్. కాగ్నిజబుల్ అంటే ఏంటంటే లైక్ ఇప్పుడు